అండి. సో, మిన్నీ ఇంటి రుచులైతే అందరికీ తెలుసు కదా! చాలామంది ఈ వెబ్‌సైట్ నుంచి అయితే ఆర్డర్ చేసే ఉంటారు. సో, వాట్సాప్ నెంబర్ నుంచి, వెబ్‌సైట్ నుంచి చాలామంది ఆర్డర్స్ అయితే చేసే ఉంటారు. నేను కూడా ఈరోజు ఆర్డర్ చేద్దామా అనేసి సో, చూసాననమాట. సో, దీంట్లో కాస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు ఎంత కాస్ట్ ఉంది. సో, నాకైతే చికెన్ అంటే ఇష్టం. చికెన్ పికిల్ ఆర్డర్ చేద్దామనేసి అయితే చూసాను. చాలా కాస్ట్ అయితే ఉందనమాట. 1500 అంటే దగ్గర దగ్గరలో 1500, 1200 అలా అయితే ఉన్నాయన్నమాట. సో, నేను అవి చేసిన తర్వాత ఎవరివైనా రివ్యూస్ చూద్దామనేసి చూస్తుంటే నాకైతే ఒక యూట్యూబర్ సో చేసిన వీడియో అయితే కనిపించింది. దాని కింద కామెంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మీరైతే ఇక్కడ చూడండి. సో వాళ్ళు తీసుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు కూడా పాడైపోయిందంట. ఇలాంటి కామెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో నేను వీడియోలో మీకు కనిపించిన అమ్మాయి ఉంది కదా, తన యూట్యూబ్ ఛానలే. సో దాని కింద ఉన్న కామెంట్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసిన నాన్ వెజ్ పికిల్స్ కూడా, వెజ్ పికిల్స్ కూడా అన్నీ 1 వీకే పాడైపోయాయంట. అసలు అలా ఎలా పాడైపోయినవి పంపిస్తాయి? అంత స్టోర్ ఉన్నవి పంపించము మేము, ఫ్రెష్‌వి పంపిస్తాము అని ఆ స్వాతి గారైతే చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటారు. సో మావి బెస్ట్ పికిల్స్, బెస్ట్ స్నాక్స్ అని చెప్తూ ఉంటారు కదా! మరి ఈ కామెంట్స్ అన్నీ కూడా మీరెందుకు పోస్ట్ చేయరండి? మీరు ఏవైతే పాజిటివ్‌గా ఉంటాయో అవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు మీకొచ్చినవి. సో వీళ్ళు పాడైపోయాయని మీకు కామెంట్ చేసినా కూడా మీరు పట్టించుకోకుండా సో ఇలాంటి కామెంట్స్, ఇలాంటి రివ్యూస్‌ని మాత్రం పోస్ట్ చేయరు. కానీ ఓన్లీ పాజిటివ్‌గా ఉన్నవి పోస్ట్ చేసేసి మా మిన్నింటి రుచులు చాలా ఫేమస్ చూడండి, కొనండి అని చెప్తూ ఉంటారు. సో మీరు చేసేది బిజినెస్సే. బిజినెస్ కోసం ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చేసేవి ఏవైనా కూడా క్వాలిటీగా పంపించండి. సో ఇలా పాడైపోయినవి పంపించకండి ఎవ్వరికీ కూడా. సో అంటే స్టోర్ ఉన్నవి, పాడైపోయినవి పంపించకండి. ఎందుకంటే మీ దగ్గర మీ మాటలు నమ్మి కొంటారు మనుషులందరూ కూడా. సో ఏంటంటే స్వాతి గారు మంచివి పంపిస్తారు కదా అనేసి అనుకుంటారు. కానీ ఇలా 1 వీక్ కూడా స్టోర్ అవ్వకముందే పాడైపోవడం అనేవి చాలా బాధాకరం. ఇవి నేను కొన్ని కామెంట్స్ ఉన్నవి మాత్రమే స్క్రీన్‌షాట్ చేసి ఇక్కడ పెట్టాను. అంతేకానీ ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. మీరైతే ఆ వీడియోలోకెళ్ళి చూసేయండి ఒకసారి. సో నాకు ఇవి చూసిన తర్వాత అనిపించింది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటరు. మనకు రాకపోతే అయినా కూడా యూట్యూబ్‌లో 1కి 2 సార్లు ట్రై చేసి చూసి సో అప్పుడు చేసుకోవడం చాలా మంచిది అని అయితే అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా?